మంచిగా చేసుకుంటే అవకాశాలు పోతే నెక్స్ట్ రాబోయే సంవత్సరానికి కూడా వాళ్ళ మంత్రులుగా మళ్ళీ చలామణి అవుతారు. ప్రజలకు కూడా నమ్మకం వాళ్ళ మీద విశ్వాసం కూడా కుదిరింది. మరి ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్దవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తారు అని అంటారు కదా, మరి రాబోయే రోజుల్లో నిజంగానే ఆయన ఆడవాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఇచ్చి మంచి పరిపాలన అందిస్తారంటారా? అందిస్తారనే నమ్మకంతోనే ఉంటున్నాం అందరం. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ప్రస్తుతం ప్రభుత్వం బాగానే ఉంది, కానీ చేసిన వాగ్దానాలు నిలుపుకోవట్లేదే అని చెప్పనేసే ఒక నిరాశకి గురి అవుతున్నారు. ఇవి కూడా ఇంకా త్వరగా ప్రజల్లోకి తీసుకొని వస్తే మంచిది అని మీ అభిప్రాయం? ఓకే. పెద్దమ్మ మీ పేరు? నిర్మల. ఎలా ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్? బాగుంది. ఏం చూసారు ఈ 8 నెలల్లో? ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా కాస్త సహాయం చేస్తూ ఉంటుంటే ఏదైనా ఆయన కాస్త ముందుకు వచ్చేసి సహాయం చేయడానికి వస్తూ ఉంటారు. మళ్ళీ కొంచెం కూడా ఆయనకి కొంచెం సహకారం లేకుండా కూడా ఆయన ఒక్కడే చేయలేకపోతున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. ముఖ్యంగా పేదల పార్టీ మాత్రం పెన్నిదిలాగా నిలిచాడు. ఆయన వచ్చి 8 నెలలు అవుతుంది కదా, ఈ 8 నెలల్లోనే ఎలా అనిపిస్తుంది ఆయన పేదల పాలిట ఉన్నాడు అని చెప్పి? అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి అనేసి అంటున్నాడు. అది తర్వాత కొంతమంది యంగ్ జనరేషన్ కూడా ఉద్యోగాల అవకాశాలు అవి చూస్తా కాస్త డాక్టర్లకి ఇంజనీర్లకి కూడా కాస్త ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తే వాళ్ళ పెంచినటువంటి పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో కూడా డిప్యూటీ సీఎంని ఇలా ప్రజల్లోకి రావడం కానీ ఇలా ప్రజల్లో తిరగడం కానీ చూసారా? లేదు. ఆ ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబుకి చెప్పుకోవచ్చు. ఇద్దరు మాత్రం కాస్త తిరగటం కానీ ఎవరైనా అక్కడ గుడిలో కానీ జరుగుతున్నా కూడా కాస్త గబుక్కన రావటం కానీ జరగటం మాత్రం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అసలు సరిగ్గా పరిపాలన అనేది చేయట్లేదు, ప్రజల మీద అన్ని కక్ష సాధింపులు చేస్తుంది, ప్రజల దగ్గర డబ్బు అన్ని రకాలుగా దోచుకుంటుంది అని అంటున్నారు కదా. అంటే ప్రతిపక్ష పార్టీ ఉంటుంది కదా, జగన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఈ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, చంద్రబాబు పార్టీ అని చెప్పి అంటున్నారు. వీళ్ళు కూడా ఏం చేయట్లేదు, మాకు యంగ్ జనరేషన్ ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు ఏదో చెప్తున్నారు కానీ ఏం చేయట్లేదు అంటే చెప్పి అంటున్నారు. లేడీస్కి కూడా బస్సులో ఫెసిలిటీ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు, అది కూడా ఏమీ ఇవ్వలేదు. గ్యాస్ సదుపాయాలు కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి సహాయం చేయట్లేదు. మళ్ళీ పేదలకు కూడా కొంతమంది సహాయం చేస్తూ ఉంటున్నారు, అది కూడా జరగట్లేదు. అలా జరగకుండా చంద్రబాబు ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ